భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలకు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. बीसी रिजर्वेशन में मुसलमानों को शामिल करना मुजरिमाना अमल है, बंडी संजय। बीजेपी रहनुमा और मरकजी वजीर बंडी संजय कुमार ने तेलंगाना हुकूमत के मुजवज़ा बीसी रिजर्वेशन बिल पर सख्त तनकीद की है। इन्होंने कहा 42% बीसी कोटे में से 10% मुसलमानों को देना गैर आईनी और मुजरिमाना अमल है। इन्होंने खबरदार किया कि अगर मुसलमानों को बीसी फहरिस्त से न निकाला गया तो बीजेपी रियासत गिर एहतजाज शुरू करेगी। संजय ने कहा कि रिजर्वेशन सिर्फ समाजी व तालीमी पसमानदगी की बुनियाद पर होना चाहिए, मजहब पर नहीं। भारतीय जनता पार्टी బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలకు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్క న్యాయం? కానీ ఇక బీసీలో ఉన్నటువంటి హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మేము మళ్ళీ చెప్తున్నాం, నరేంద్ర మోడీ మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. దీన్ని అమలు చేసే బాధ్యత మాది. మీరు 42% పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం. బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఉద్ధరించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం, హిందూ సమాజం జాగృతమై ఉంది. మీరు ముస్లింలను 10% తీసుకొచ్చి మా దానిలో కలిపితే మేము ఒప్పుకోము. ఇది బీసీలకు అన్యాయం జరుగుతున్నది. బీసీ సంఘాలు రాజకీయాలు పక్కకు పెట్టి, మీ దురాలోచనలు పక్కకు పెట్టి, మీ ఇంటర్నల్ పాలిటిక్స్ పక్కకు పెట్టి 10% ముస్లిం బీసీలో కలపడం ద్వారా అన్యాయం జరుగుతుందా జరగలేదా గుండె మీద చేసుకుని ఆలోచించారు బీసీ సంఘాలు. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తాం. మేము ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని ఒప్పియాలంటే, పార్లమెంట్ దీన్ని ఆమోదించాలంటే, ఆర్డినెన్స్ తీసుకురావాలంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజమైన బీసీలకు న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 10% ముస్లిం తీసేయండి, బీసీలకు 42% ఇవ్వండి. దాన్ని ఆమోదించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది చేయక టీవీలు కొన్ని ఉన్నాయని చెప్పి, ఒక సెక్షన్ మీడియా మీకు ఉందని చెప్పి, మీకు మంత్రులు ఉన్నారని చెప్పి, రోజుకో మంత్రితో ప్రెస్ మీటింగ్ పెట్టించి ముఖ్యమంత్రి గారిని కలవడము, శాలువాలు కప్పియడము. అరే 10% ముస్లింలు బీసీలకు అన్యాయం జరిగితే, 10% అన్యాయం జరిగితే ఎంత ఘోరమైన పరిస్థితి అనేది. ఎక్కడ బీసీలు కార్పొరేటర్లు గెలవరు, కౌన్సిలర్లు గెలవరు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లాస్ట్కు వార్డు మెంబర్లు కూడా మీకు టికెట్ రావు, మీకు గెలవరు. ఇలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? 10% ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తారు వాళ్ళ పార్టీలో కూడా. ఇలా బీసీలు ఎడబోతారు. ఇలా 32% బీసీలకు విడిచేది, 32%లో ఆల్రెడీ 20% ఉండనే ఉండే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా 32% బీసీలకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. మొత్తం ముస్లిం సమాజం గురించి మాత్రమే ఆలోచిస్తున్నది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ 100% మేము వ్యతిరేకిస్తాం. इसी तरह की मजीद जानकारी के लिए हमसे जुड़े रहिए। हमारे YouTube, Facebook और Instagram पेज को जरूर फॉलो करें। जनता रिपोर्टर, आम जनता की आवाज।